ఈరోజు హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి విద్యార్థి విభాగాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి చాలా ఎత్తున వచ్చినటువంటి వాళ్ళని చూస్తుంటే ప్రస్తుతం విద్యార్థి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థి సంఘాలే ఈరోజు మళ్ళీ ఏకమైనాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని నిలదీస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థి విభాగాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అయితే గురుకులాలను ప్రత్యేకంగా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 256 ఉన్న గురుకులాలను 1023 గురుకులాలుగా చేసినటువంటి కేసీఆర్ గారు అద్భుతంగా ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాలు ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి గురుకులాలుగా తీర్చిదిద్దబడ్డాయి. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ గురుకులాలు పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. మరి అదే గురుకులాలలో నేను చదువుకొని నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేను పనిచేసి దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ యూత్ లీడర్గా పనిచేస్తూ నేను మళ్ళీ ముందుకు పోతా ఉన్నా. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ మనము అధికారంలోకి తెచ్చుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ విద్యార్థి సంఘాలని ఏకం కావాలి. గురుకులాల పట్ల ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్య వైఖరిని మేమందరం కూడా నిరసిస్తూ మరి గురుకులాలను కాపాడే విధంగా మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఆ గురుకులాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని గురుకులాలను మూసేద్దామని అనుకుంటే పిచ్చి ముఖ్యమంత్రి, ఓ రెండా ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు రెండాని మాట్లాడుతావు కదా. ఈరోజు నిన్ను మేము ప్రశ్నిస్తున్నాం, రెండా ముఖ్యమంత్రి నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేద్దామని ఆలోచన వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఉండదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉండకపోతే నువ్వు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంటివో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక మీదట గురుకులాలను తీసేయాలనేటువంటి ఆలోచన నీ మైండ్లో నుంచి తీసేయి. నువ్వు తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల అనేటువంటివి అవి ఖచ్చితంగా అసాధ్యమని చెప్తున్నాం. 600-700 ఉన్నటువంటి గురుకులాలలోని ఈరోజు వసతులు కల్పించలేక నానా అవస్థలు పడుతుంటే 2500 మందిని ఒక దగ్గర తీసుకెళ్లి పెట్టి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తీసుకొస్తా అంటున్నావు కదా, ఇది ఎట్లా సాధ్యమవుతుందని కూడా నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నీకు ఈ సలహా ఇచ్చినటువంటి అధికారులను కూడా ఒకసారి ప్రశ్నించమని కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.